పాస్టర్ గారు వారి యొక్క విశ్వాసులు ముగ్గురు వచ్చారండి. వచ్చే నెలలో వారు ఉపవాస కూడుకులు పెట్టుకుంటున్నారంట. దానికి రమ్మని మరి ఆహ్వానం పలికారు. 15వ తారీఖు మరి వస్తానని మాట ఇచ్చాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అయితే మీటింగ్స్కి రెడీ అవ్వమని దేవుడు చూపిస్తున్నారండి. చూపిస్తుంటే అందాక అనుకుంటా చెప్పినట్టున్నాను, ఇలా వస్తుందిరా దేవుడు చూపిస్తున్నారు, మీకు దేవుడు తీసుకెళ్తారు బాబులు అని చెప్పాను. అదే ప్రకారంగా మరి వచ్చిందన్నమాట అండి. అయితే ముందే పాపం వచ్చారు కానీ ఆయన ఆ రోజు కొంచెం నీరసం ముందు పడుకున్నాను అనమాట. ఇంక మా వాళ్ళు ఇలా నీరసం ముందు పడుకున్నారండి అంటే ఇంకా ఆయన వెళ్ళిపోయారట. మళ్ళీ నేను వచ్చారన్నమాట. ఫోన్ చేశారు, తర్వాత వచ్చారన్నమాట. ఏది ఏమైనప్పటికైనా మరి దేవుడు మరలా మీటింగ్స్కి తీసుకెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అయితే ఇది అయితే కాగదన్నమాట, ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే మీ అనుదిన ప్రార్థనలో ఎక్కడ పెడితే అక్కడ అనేక ఆత్మ రక్షణలోకి రావాలని మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా మీరు పట్టుదలగా ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండగలిగి చేయగలిగిన వాళ్ళు చెయ్యండి. అది అర్థమైందా? కీర్తన రాసిన గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీకు సఫలం చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీకు మానక అంగీకరించుచున్నావు. శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొచ్చున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నీకు వరమడుగగా నీవు దానిని అతను అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. అనగా రాజు యెహోవా యందు నమ్మకముంచుచున్నాడు. సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలిచి. చాలు ఇంకా అధ్యాయం అంతా చదివితే బాగుంటుంది కానీ టైం అయిపోతుంది కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడినాయని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నత జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. స్థుతులు తండ్రి, స్థుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్థుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధమైన తండ్రి, ఇహపరములలో దేవ మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు అయ్యా. నా తండ్రి నీ పేరట నిలబడి ఉన్నాను తండ్రి నాయన. నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి నాయన, నీ సత్య వాక్యమును సరిగా బోధించే నీ పరలోకము జ్ఞానంతో గ్రహింపుతో నన్ను నింపు నాయన. ఈ యొక్క వాక్యము ఏ ఉద్దేశంతో ఇక్కడ రాయబడిందో ప్రభు రాయించావో తండ్రి నాయన, ఆ నీ ఉద్దేశాన్ని తెలియచెప్పు నాయన ప్రభు. నాతో మాతో అందరితో మాట్లాడండి నాయన. నా తండ్రి యూట్యూబ్లో వింటున్న వారితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్క విడతో మీరు మాట్లాడండి నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించు నాయన. మా హృదయం అనే పలకం మీద ముద్రించండి పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎన్నటికీ కూడా మేము మర్చిపోకుండా సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవ. మీరే కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు రాస్తున్న కీర్తన అని పైన ఉన్నదండి. అయితే ఆయన అంటాడు కదా, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. రాజు ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడటండి? దేవుని యొక్క బలాన్ని బట్టి సంతోషపడిపోతున్నాడట. లోకంలో చాలా బలాలు ఉంటాయండి. ధన బలం ఉంటుంది, కుల బలం ఉంటుంది, పదవీ బలం ఉంటుంది,
ఉద్యోగ బలం ఉంటుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బలాలు ఉంటాయండి. మంద బలం ఉంటుంది. ఇలాగ చాలా రకాల బలాలు ఉంటాయన్నమాట అండి. కానీ ఈయన అలా చెప్పట్లేదు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఎవరి రాజు? ఎవరండి రాజు? దావీదు రాజు గారు. దావీదు రాజు గారు ఆయన రాజు అయినప్పటికైనా ఆయనకి ఏమైనా లోటు కొద్దిగా ఉంటాయండి? ఏమీ ఉండవు. అలా అని చెప్పి వాటిని బట్టి నేను సంతోషపడట్లేదు. కానీ నువ్వు నన్ను బలపరుస్తున్నావే, నాకు సహాయం చేస్తున్నావే, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. నువ్వు రక్షించావే. రక్షణ అనేటువంటిది చాలా విలువైంది, గొప్పదని చెప్తూ ఉంటాను నేను. ఎందుకు విలువైంది, ఎందుకు గొప్పది అంటే ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడండి ఆ రీతిగా. నీతిమంతులు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూర బట్టలు పట్టుకుని దేవునికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు, యెహోవా నీవు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములయ్యా అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నారటండి. ఏమిచ్చావు మాకు? రక్షణ ఇచ్చావు. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చెప్పేసి వాళ్ళ సింహాసనం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారట? ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నారట. ఏం చేస్తున్నారు? గొప్ప చేస్తున్నారట. గొప్పగా కనపరుస్తున్నారండి వాళ్ళు. అది ఇచ్చావు నీ స్తోత్రం, ఇది ఇచ్చావు నీ స్తోత్రం, వాటి కొరకు కాదటండి. అన్నిటికంటే విలువైన నీ గొప్ప రక్షణ ఇచ్చావు చూడాలి నాకు, దాన్ని బట్టి నీ వందనాలయ్యా అని చెప్పేసి వారు దేవుని ఎంతగానో స్తోత్రిస్తున్నారండి. అలాగే ఇక్కడ రాజు కూడా నీ బలాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను. లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ వాటిని బట్టి నాకు ఏ సంతోషం లేదు. కానీ తండ్రి నువ్వు నాకు బలాన్ని ఇస్తున్నావే, ఆ బలాన్ని బట్టి నేను సంతోషపడుతున్నానయ్యా. దైవ బలం వేరండి. ఈ రకరకాల బలాలు ఉంటాయే, ఆ బలం ఈ రోజు ఉంటుంది, రేపు పొద్దున ఓడదు, చెప్పలేము. ఏదైనా ఈ రోజు ఉంటుంది, రేపు పోవచ్చు, చెప్పలేము. కానీ ఏ బలము మనకి మంచిదండి? దైవ బలము చాలా గొప్పది. దైవ బలం ఉండాలి మనకి. అంత గొప్ప మహారాజు అయి ఉండి ఆ బలాన్ని బట్టి నేను సంతోషపడుతున్నానయ్యా అని చెప్తున్నాడు. లోకంలో అనేకమైన వాటిని బట్టి సంతోషపడుతూ ఉన్నారు మనుషులు. నేనైతే దేన్ని బట్టి సంతోషిస్తున్నాను? నీ బలాన్ని బట్టి. నీ బలాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. దినదినము నీ బలంతో నన్ను నింపుతున్నావయ్యా, నీ శక్తితో నింపుతున్నావయ్యా, నాకెంతో సహాయం చేస్తున్నావయ్యా అని చెప్పి దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఆయన ఎంతో సంతోషపడుతున్నాను అని చెప్తున్నాడు. నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు. నువ్వు ఇచ్చి నీ గొప్ప రక్షణ బట్టి నేను ఎంతో హర్షిస్తున్నానయ్యా. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అంటే నా మనస్సులో ఏది ఇష్టమవుతుందో అది నువ్వు చేసేస్తున్నావు, అది నువ్వు చేస్తున్నావు. మన మనసులో ఏది అనుకుంటే అది దేవుడు ఏం చేస్తున్నాడట? చేస్తున్నాడు. నా మనోభీష్టంను నీవు సఫలం చేస్తున్నావు. ఏది అనుకుంటే అది జరిగిస్తున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అసలు ఇది ఏమైనా సామాన్యమైన విషయం అండి? అతని పెదవుల్లో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడట? మానక అంగీకరిస్తున్నాడట అండి. అంటే ఒకటి అంగీకరించి ఒకటి అంగీకరించకుండా అలా లేడట. అతని పెదవుల్లో నుంచి వస్తే చాలంట అది అంగీకరించబడిపోతుందంటండి. ప్రభువా నీ నా పేట మరి అడిగి వేడుకుంటున్నాను, ఈ ప్రార్థన అంగీకరించిన ఆయన అంగీకరించబడుగాక. ఇలాగ మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుడికి అంగీకారమైన ప్రార్థన మనం చేస్తే మనం ఇది అంగీకారంగా ఉండాలి అని మనం అడగవసరం లేదండి. ఆయనే అంగీకరిస్తాడు. ఆయనకి అంగీకారమైన జీవితం ఉండాలి మొదట మనకి.
అతని పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన అప్పుడప్పుడు అంగీకరిస్తున్నామని చెప్పలేదు, మానక అంగీకరిస్తున్నావు. అంగీకరించకుండా ఉండట్లేదు, నువ్వు మానకుండా అంగీకరిస్తున్నావు. అంటే దావీదు యొక్క పెదవులు పవిత్రపరచబడిపోయినాయండి. ఎప్పుడు అంగీకారం అవుతుంది? మన నాలుక పవిత్రపరచబడాలి, మన పెదవులు పవిత్రపరచబడాలి. రకరకాల పెదవులు ఉంటాయి అటండి, అలా లేవు. పవిత్రపరచబడి పెదవులు, నాలుక పవిత్రపరచబడింది. అందుకే అతను చేసిన ప్రార్థన దేవుడికి ఎలా ఉందంట? అంగీకారంగా ఉందటండి, అంగీకారంగా ఉందంట. అయితే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని అసలు ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందండి. అసలు ఎవరు ఎదుర్కోవాలండి? మనము దేవుడిని ఎదుర్కోవాలి కదా. దేవుడే అతన్ని ఎదుర్కొన్నాడటండి. ఏం పట్టుకొచ్చాడంటే అతనికి అసలు చాలా విలువైనవి అనమాట అండి. శ్రేయస్కరం అంటే ఏంటి? చాలా విలువైనవి అనమాట. అంత విలువైన ఆశీర్వాదాలు పట్టుకుని ఎవరికి ఎదురొచ్చాడంటే దేవుడు? ఎందుకు దావీదుకి ఎదురొచ్చాడు? దావీదు ప్రార్థన అంట సిద్ధపరచుకుని మొదట నేను ఉండాలి అనుకుంటాడటండి. ఎక్కడ ఉండాలి? మొదట నేను ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళలో నేను ఎక్కడ ఉండాలి? మొదటగా ఉండాలి. అంటే దేవుని దగ్గరికి నా ప్రార్థన మొదటగా వెళ్ళిపోవాలి అని కాసుకుని కూర్చుని కూడాటండి. ఒక రాజుగారికి ఎంత ఉంటుంది చెప్పండి మీరు? ఎన్ని భోగాలు ఉంటాయండి ఆయనకి? కోరుకున్నది అనుభవించవచ్చు రాజు అంటే. అన్నీ ఉన్నప్పటికైనా దేనికి ఇంపార్టెంట్ ఇచ్చాడు ఆయన? దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చాడు. దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చి అందరికంటే ముందు నా ప్రార్థన వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. అందరికంటే ముందు నేను ఉండాలి, అందరికంటే నేను ముందు ఉండాలి అని ఆయన ఏం చేశాడట? కాచుకుని ఉండేవాడట. నా ప్రార్థనే మొదట దేవుడికి వినబడాలి, తెల్లవారక మునిపే నా ప్రార్థన వినిపించాలి ఆయనకి అని కాచుకుని ఉండేవాడటండి. కావలి వారి ఉదయం కొరకు కనిపెట్టినట్టుగా కనిపెట్టి ఓడటండి. కావలి వారు ఎప్పుడు ఉదయం అవుతుందా అని కనిపెడతారటండి. ఆ రీతిగా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఆయన ప్రార్థన పట్టుకుని కాచుకుని ఉండేవాడటండి. అంతలాగా దేవునికి అంత ఇంపార్టెంట్ ఇస్తే అండి దేవుడు రాకేం చేస్తాడండి? చెప్పండి, వస్తాడా రాడా? వస్తాడు. మీకు చాలాసార్లు చెప్తున్నాను, మనసులు అనుకుంటే జరిగిపోతున్నాయి అనేసి. నిన్న కూడా జరిగిందండి. మొన్న ఒక విషయం అనుకున్నానండి, నిన్న జరిగిపోయిందండి. మొన్న అనుకున్న దానికి నేను డబ్బులు పే చేయాలి, నేను కొనుక్కోవాలి. నేను కొనుక్కోలేకుండా వచ్చినాయి. ఈ డబ్బులు ఏం ఖర్చు పెట్టొద్దులేమో, నేను పెడతాను మీకు అని మరి వందలు అయ్యి ఉంటాయి, అవి వచ్చినాయి అన్నమాట. నేను మొన్న అనుకోటి పెట్టి నిన్న ఇవన్నీ రావడం ఏంటండి? 3 రకాలు వచ్చినాయి. నేను అనుకున్నాను ఒక రకం అనుకున్నాను, ఆయన ఎక్స్ట్రాగా ఎన్ని ఇచ్చాడు? ఇంకో 2 వేసాడు అనమాట. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేస్తాను. నా బిడ్డ మనసులో ఇలా అనుకుంది, నా బిడ్డకి నేను ఇవ్వాలి అని ఆయన ఇచ్చేసాడు. చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రభువా, ఇలా అనుకున్నాను నిన్న, కానీ అప్పుడే నాకు ఇవన్నీ పంపేశావా? ₹1 పెట్టి నేను కొనుక్కోకుండా నాకు పంపేవా తండ్రి? నేను ఒక రకం అనుకున్నాను కానీ నువ్వు 3 రకాలు పంపించావా? శ్రేష్టమైనవి పంపించావా? నీకు స్తోత్రాలు నాయన. ఎంత ప్రేమను నా మీద చూపిస్తున్నావని. ఏముంది నాయన నాలుగుని, ఏముందయ్యా అని చాలా దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. ఇచ్చాడనే కాదు, ఇవ్వకపోయినా చెల్లిస్తాను నేను. హల్లెలూయా. ఇచ్చాడనే కాదు, ఇవ్వకపోయినా చెల్లిస్తున్నాను. అలా నేర్చుకోవాలి. దేవుడు ఇచ్చిన తర్వాత ఎలాగో చెప్తాం అందరము కూడా.
ఇవ్వకపోయినా చెప్పాలి, ఇవ్వకపోయినా చెప్పాలి. ఆశీర్వాదాలు ఇచ్చాడు, ప్రార్థన చేశాడా దావీదు? మరి ఎప్పుడు చేశాడు? బాల్య దశ నుంచి ఏది ఆశించకుండా దేవుని ఏం చేశాడు? స్తుతించాడు, ఆరాధించాడు, గణపరిచాడు. ఎప్పటికీ పరలోకంలో స్తుతిస్తున్నాడు అటండి. ఆయన నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తున్నాడు అంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోయినా కూడా అదే పనిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. భూమి మీద మనం ఏ పని చేస్తామో పరలోకంలో కూడా అదే పని చేసే అవకాశం ఇస్తాడట దేవుడు మనకు. అయితే దేవుణ్ణి స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, గణపరిచే విషయంలో, మహిమపరిచే విషయంలో, మందిరం కట్టాలని ఎంతో డబ్బు, బంగారము, వెండి, దేవతలు, మ్రాణులు విలువైనయండి అవి. అలాంటివన్నీ పోగు చేసేసాడంటే నువ్వు కట్టొద్దు, నీ కొడుకుతో కట్టించుకుంటానన్నాడు దేవుడు. అయినా ఏం ఫీల్ అవ్వలేదు. బాబు నేను కడదాం అనుకున్నాను, నేను వద్దంటున్నాడు దేవుడు, నీ ద్వారా కట్టిస్తాడట అని చెప్పి నా తండ్రి కొడుకు ఏం చేశాడు? అన్నీ పోగు చేసేసాడు అన్నమాట అండి. దేవునికి ఏదన్నా చెయ్యాలంటే ఎంత ఇష్టమోనండి. అలాగే నా ప్రభువుకి నేను ఏదన్నా చెయ్యాలంటే నాకు చాలా ఆశ అన్నమాట, చాలా ఇష్టం. అయ్యగారు కొంచెం ప్రతి దానికి వెనకలు ఆగుతూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు నేనేది అనుకుంటే నా ప్రభువుకి నేను ఏం చెయ్యాలనుకుంటే నేను చేయగలిగే స్థితిలో దేవుడు నన్ను తీసుకొచ్చేసాడు. నా ఆశను ఏం చేశాడు ఆయన? ఇప్పుడు నీకు ఏ ఆశ ఉంటే అది చేసేసుకోమంటున్నాడు ఆయన. ఎవరి కోసం? నా త్తండ్రికి నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేసేస్తున్నాను అన్నమాట. అది కూడా ఇప్పుడు ఎంతవరకు వచ్చానంటే వెంటనే త్వరగా చేసే స్థితిలోకి వచ్చేసాను. హల్లెలూయా. మరి ఆశీర్వాదాలు పట్టుకుని ఎదురు రాక ఏం చేస్తాడు ఆయన? మనం చేసుకుంటా పరిగెట్టుకుని మనం వెళ్ళిపోతున్నామండి, మనం చేసేస్తున్నాం. మరి మనం చేసేస్తుంటే మరి ఆయన మాత్రం ఊరుకుంటాడా? ఒరే నీకేనా అంత ఉంటా, నాకు లేదా? నువ్వు నన్ను అంత ప్రేమిస్తే మరి నేను ప్రేమించినా అని నేను దేవుణ్ణి అన్న విషయం మర్చిపోయి వచ్చేస్తానండి ఆయన మన దగ్గరికి. హల్లెలూయా. మరి మీ సంగతి నాకు తెలియదు, నా విషయంలో నేను కూడా అది అనుభవిస్తున్నాను. ఆయన చెప్పింది నా జీవితంలో కూడా నేను అనుభవిస్తున్నాను. అందుకే ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను మీకు. మనం రూపాయి ఇచ్చామంటే 10 రూపాయలు ఇచ్చేదాకా ఆయన చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ వేస్తాడు. మనం 100 ఇచ్చామంటే 1000 రూపాయలు ఇచ్చే వరకు ఊరుకోడు ఆయన. 1000 ఇచ్చామంటే 10,000 ఇచ్చే వరకు ఊరుకోడు ఆయన. అవునా కాదా? మీ జీవితాల్లో అనుభవిస్తున్నారా ఇలాంటివి? నేను అనుభవిస్తున్నాను. అందుకే మన చెయ్యి ఎండిపోయిన చెయ్యిలా ఉండకూడదు. ఓచ చెయ్యగలవాడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? బెతస్తా కొనేటి దగ్గర. ఎండిపోయిన చెయ్యేట అనుకునేదాన్ని అండి. యేసు పాద సన్నిధి అనే ఒక బుక్ చదివినప్పుడు అందులో రాశాడండి ఆ మాట. సాధు సుందర్ సింగ్ గారు అడవిలో నడిచి కూర్చుంటే ఒక రాయి మీద ప్రభువారు వచ్చేసారు ఆయన దగ్గరికి. ఆయన కోసం దేశాలు తిరుగుతుంటే ఆయన దగ్గరికి ఆయన వచ్చేసుకోడు. వచ్చేసినప్పుడు ఈ బైబిల్లో ఉన్న డౌట్స్ అన్నీ అడిగేవారు అన్నమాట. ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఈ ఓచ చెయ్యి గురించి అడిగాడు. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండిందండి ఇలాంటివన్నీ. ప్రభు మనతో డైరెక్ట్గా మాట్లాడకపోయి ఇవన్న మనం తెలుసుకుంటే ఆయనకి చెప్తే ఒకటి, మనకు చెప్తే ఒకటినా? ఎవరు చెప్పినా ఒకటే. నాకు చెప్పింది మీకు చెప్తాను, నేను మీకే చెప్పాలని. అయితే అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే అతను దేవునికి ఇవ్వాల్సిన కానుకని ఇచ్చివాడు కదటండి. ఏం చేసేవాడు? దేవునికి అర్పించాల్సిన కానుక అర్పించేవాడు కాదంటండి. దేవుడికి ఇవ్వాల్సిన ఆ సొమ్మును దొంగిలించేవాడటండి. దేవునికి ఇవ్వాల్సిన, మీరు దొంగలై ఉన్నారంటాడు ఓ చోట, అన్నాడా లేదా? అందుకని చెయ్యండిపోయిందంట. అంటే చేతిలో ఏమి లేదు, జీవము లేదు. జీవం లేకపోతే చెయ్యి పని చేస్తుందా? పని చేయదు. మొన్న శుక్రవారం మీకు ఏం చెప్పాను నేను? ఒక మాట సవాల్కరంగా చెప్పాను. ఎంతమంది చూస్తున్నారు? షుగర్ 400 ఉంది. 400 కాదు కదా, 1000 ఉన్నా నాకు బైక్ లేదని చెప్పాను. మీకు చెప్పానా లేదా? 1000 కాదు, 2000 ఉందని వచ్చినా నేను నమ్మను.
నేను దాన్ని నెంబర్ చూసి నేనేం భయపడ్డా, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను షుగర్ ఏమీ చేయలేదు, నన్నేం చెప్తుంది అని మీకు సవాల్కరంగా రోజు ఎందుకు మాట్లాడానో నాకు తెలియదండి. చాలా సవాల్కరంగా మాట్లాడాను. ఆదివారం మాట్లాడాను, సోమవారం ప్రయాణం వెళ్ళాల్సిన అవసరం పడింది. సరే వెళ్ళాను కదా అని చెప్పేసి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నామంటే ఎప్పుడూ నాకు అంత రాలేదండి. 120 వచ్చింది టిఫిన్ తిన్న తర్వాత. అంటే ఉన్నట్ట లేనట్ట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఒక ట్యాబ్లెట్ వెళ్ళలేదు. హల్లెలూయా. భయం వెళ్ళలేదు. ఈరోజు మా పాప మాట్లాడింది అనమాట, ఇలా జరిగిందమ్మా, దేవుడు నన్ను స్వస్థపరిచాడంటే. అయినా వేసుకోమమ్మీ, మనం వేసుకోమంటావేంటమ్మా, మళ్ళీ రమ్మంటావా ఏంటి అన్నాను అన్నమాట. అంతే, బాక్స్ తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ అవిశ్వాసంతో ఆ పక్కకే వెళ్ళకూడదు. ఇప్పుడు 5వ రోజు కదా, 5వ రోజు వరకు నేను మరి ఈ రీతిగా ఉన్నాను అంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడని మరి నేను విశ్వాసం ఉంచాలా వద్దా? స్వస్థత వద్దే వచ్చింది కానీ ఒకటి వేసుకున్నాంలే అనుకున్నాను అనుకో, ఇంకా తగ్గదు. ఒకసారి ఒక ఆవిడ ఇలాగే చెప్పిందండి, తేలు కుట్టిందంట ఆవిడ. తేలు కుడితే దేవుడి కార్యాలు మళ్ళీ ఆశ్చర్యంగా ఉంటారే బాబు అని చెప్తున్నారు అన్నమాట. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒకసారి తేలు కుట్టిందమ్మా, నన్ను ప్రార్థన చేసుకుని ఆయిల్ వేసుకున్నాను అమ్మాయి, అన్నీ తగ్గిపోయింది. మా పిల్లలేమోని విషమది, నువ్వు ఇంజక్షన్ చేయించుకో, నువ్వు ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పేసి పడితే మరి ఇంజక్షన్ చేసుకుందా ట్యాబ్లెట్ వేసుకుందా నాకు జ్ఞాపకం లేదు, కానీ చాలా సంవత్సరాలు అయిపోయింది మాట. 25 ఏళ్ళు పైన అయ్యి ఉంటుందండి. అప్పుడు చెప్పారన్నమాట ఆవిడ, వేసుకుంటే 6 నెలలు బాధపోలేదమ్మా నాకు అంటుంది. దేవుడు స్వస్థపరిచినప్పుడు నేను మానేయాలి కదమ్మా, వాళ్ళు వేసుకో అన్నారనేసి నేను వేసుకున్నందుకు 6 నెలలు ఆ తేలి పుట్టిన బాధ అలాగే ఉంది, పోలేదమ్మా నాకు అన్నాను. అవునా ఆంటీ అన్నాను. అవునరా అన్నాను. చూసారా, మనం అవిశ్వాసంతో చేస్తేనంటే ఏమవుతుందంట. అయితే నేను మరి ఆ రోజు ఎందుకు మాట్లాడానో నాకు తెలీదు. మరుసటి రోజు ప్రయాణం తగలడం ఏంటి, నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ఏంటి, అది ఎలా రావటం ఏంటి, అది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట అండి. అది తీసుకోవాలంటే ఒక్కోసారి ఫోన్లో చెప్పేస్తారు, వాళ్ళు చెప్పేస్తారు. కానీ రమారమి 4-5 అవుతుందండి, అయినా నాకేమీ రిపోర్ట్ వచ్చిందని చెప్పలేదండి. మనసులో ఎప్పుడో పట్టి రిపోర్ట్ వచ్చేయాలి కదా, రాలేదేంటి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా ఏంటి పరిగెట్టుకున్నాను అనుకుంటున్నాను మనసులో. అక్కడే ఉన్నానులేండి. అనుకున్న 5 నిమిషాలకు ఫోన్ చేశారు వాళ్ళు నాకు. హల్లెలూయా. ఫోన్ చేసేటానికి ఇలాగండి మీ వచ్చేసింది, కౌంటర్లో ఇచ్చేస్తానండి అన్నాను. అమ్మ ఎంత వచ్చింది అన్నాను. 120 వచ్చిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టిఫిన్ తినేసి వెళ్ళాను, టీ తాగి కాఫీ తాగి వెళ్ళాను. ఆ రీతిగా తినడం వల్ల తాగడం వల్ల ఇది నాకు జరిగిన పని కాదు. కానీ ఒకప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఎప్పటి వరకు నువ్వు అనారోగ్యాలతో ఉన్నావు, అనారోగ్యాలతో బాధపడ్డావు, అనారోగ్యంతో ఉంటూ కూడా దేవుని పని చేస్తూ ఉన్నావు, కానీ నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి కూడా దేవుడు వాడుకుంటాడు అన్నారు ఆయన. వాక్యం వింటూ ఉంటే చెప్పారన్నమాట. ఆ మాటను రిసీవ్ చేసుకున్నాను నేను. హల్లెలూయా. ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది ఎవరికో కావాలని నోరు ఆలోచించుకోకూడదు. ఏం చేయాలి మనం, అది నాకే అని చెప్పేసి వెంటనే దాన్ని ఏం చేయాలంటే మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఆ మాట నేను రిసీవ్ చేసుకున్నాను, అయితే తప్పకుండా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి తిప్పుతాడు అన్నమాట అని చెప్పి నేను దాన్ని తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మరి నెలకు వచ్చిందా లేదా, ఏమొచ్చింది, ఇప్పుడు పిలుపు వచ్చిందా లేదా, పిలుపు రాకముందే జరిగిందా లేదా, ఒక్కోటి తీసేస్తున్నాడా లేదా, చూసారా. నేను అది తిన్ను ఇది తిన్ను ఇలాగ అంటే నాకు ఇష్టం ఉండదండి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. సేవకులు అంటే బాగా వండి పెడతారు. అమ్మ అది నేను తిన్ను, ఇది నేను తిన్ను, అది తినకూడదు, ఇది తినకూడదు అంటే అమ్మగారికి ఇలాగంట అలాగంట అదంట ఇదంట అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవలసిన వాక్యాలు ఎలా ఉన్నాయి చెప్పుకుంటాను.
ఆవిడ కోసమని ఇన్ని తయారు చేశాం కానీ ఆవిడ తినలేదు, ఫీల్ అవుతారు, బాధపడతారు. మనమైనా అంతే, మనం తయారు చేసినాం తినకపోతే బాధపడమా? వాళ్ళు అంతే మరి. అందుకని నాకు అలాగే ఇష్టం ఉండదండి. మరి అందుకో ఎందుకో నాకు తెలియదు కానీ నా దేవుడు నన్ను ఎంత మనీ నేను హాస్పిటల్కి వేయటం నాకు ఇష్టం లేదు. అదేదో సేవలో దేవుడికి ఉపయోగపడేలాగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పాను ఆ రోజుకి. ఎంతమంది గుర్తుందే? గుర్తుందా అందరికైనా? దేవుడి శ్రద్ధగానే పెట్టాను అనమాట. అలాగా మన ధనాన్ని ఎప్పుడైతే దేవుని సేవకు మనం ఉపయోగిస్తున్నామో ఏమవుతుందో తెలుసా? వేస్ట్ అన్నీ తీసేస్తాడు దేవుడు. ఏం చేస్తాడో? వేస్ట్ తీసేస్తాడండి. అందుకని ఆ వేస్ట్గా ఇది పోసే బదులు మనం సఫర్ అయ్యే బదులు ఏం చేసుకోవాలి? దేవుడికి ఉపయోగించుకోవాలి. దేవుడికి ఉపయోగిస్తే ఆటోమేటిక్గా ఆయనే తీసేస్తాడు అన్నిటికన్నీ. ఇప్పుడు ఇంకా త్వరగా జరిగిపోతున్నాయి అన్నీ. ఒకప్పుడులా లేవు ఇప్పుడు ఇంకా. ఎందుకని? ఆయన రాకడా సమీపమైపోతుంది. దేవుడే ఎదురొచ్చేసాడటండి ఆశీర్వాదాలు పట్టుకుని. నన్ను ఆశీర్వదించయ్యా అని ఆయన ఉపవాసం ఉండలేదు, కన్నీరు విడవలేదు, రోధించలేదు, మొర్ర పెట్టలేదు, ఏం చేయలేదు. ఆశీర్వాదాలు ఆయనే పట్టుకుని ఎదురొచ్చేసాడండి. అసలు నాకు భలే విచిత్రం అనిపించిందండి మాట చదివినప్పుడు. చాలాసార్లు చదివారు కానీ అప్పుడు ఈ మాట నాకు తెలీదు, అప్పుడు గ్రహింపు లేదు. ఈ రోజు నాకు అది అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా కొత్తగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అలాగే చేద్దామని పోయింది అనుకున్నాను నేను. తర్వాత ఉంచి ఉన్నావు, అతని తల మీద నువ్వు అపరంజి అంటే బంగారం కంటే విలువైన కిరీటాన్ని పెట్టేశాడట అతని తల మీద. అతని మరి రాజు అయిపోయాడు కదండి. రాజు అయిపోయినప్పుడు రాజ్య కిరీటం ఉంటుందా ఉండదా? రాణి అయిన ఎస్తేర్కి ఏం పెట్టాడు ఆయన? అసలు కిరీటం పెట్టుకుంటానని ఆవిడ అనుకుందా? అనుకోలేదు. ఒక ఇద్దరు ముగ్గురు నాకు చెప్పారండి, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితమే. అమ్మ మీ తల మీద కిరీటం కనపడుతుందని. ఒక ఆవిడేమో సేవకురాలు, ఇంకొక ఆయన సేవకుడు, ఇంకొక ఆమెమో విశ్వాస అనమాట అండి. విశ్వాసే కానీ పరిశుద్ధురాలు. అలా ముగ్గురికో నలుగురికో దేవుడు చూపించాడు అనమాట. ఈ రక్షణ అనే కిరీటం మన తల మీద ఉండాలి. మనం రాజకుమారులు రాజకుమార్తెలు అయినప్పుడు మరి రాజులకి కిరీటాలు ఉంటాయి కదా, మరి మనకి కూడా ఏం పెడతాడు ఆయన? కిరీటాన్ని పెడతాడు అనమాట. కిరీటాన్ని పెడతాడు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి ఒక్కటి అడిగాడటండి. ఏమడిగాడు? ఎందుకు అడిగాడో తెలుసా? వచ్చే తరతరాలకి నేను గురించి నీ గొప్ప కార్యాల గురించి చెప్పాలని ఉందయ్యా, నాకేమి ప్రభా కొంచెం పిల్ల పెళ్లి చేసుకోవాలి, పిల్లోడు పెళ్లి చేసుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలయ్యా, కాస్త బంగారం కొనుక్కోవాలయ్యా, కాస్త పొలం అది స్థలం అది కొనుక్కుందాం అనుకుంటున్నాను, అప్పుడు దాకా ఉంచయ్యా. ఇలా చేసేటండి ఆయన. ఇప్పుడు ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? కాస్త ఒక ఉద్యోగం ఈ ప్రభాసంతో పెద్దదో ఇద్దండి. అవి ఇచ్చాక మళ్ళీ దాని తృప్తి లేదు. ఇల్లు ఇమ్మని అడుగుతారండి, ఇల్లు ఇచ్చిన తర్వాత దాంతో తృప్తి ఉండదండి. తర్వాత ఇంకోటి అడుగుతారు, అది ఇచ్చాక తృప్తి ఉండదండి. తృప్తి ఎందుకు ఉండట్లేదో మీకు తెలుసా? మారు మనసు లేక. మనసులో మార్పు ఉంటే తృప్తి ఉంటుంది. తిన్న దాన్ని బట్టి మన తృప్తితో దీనులు భోజనము చేసి తృప్తి పడతారటండి. ఈ ఆహారం ఇచ్చావు స్తోత్రం తండ్రి అని మనం ఏం చేస్తామంట? తృప్తి పడతామంటండి. తృప్తి పడతామంట. ఈ వస్త్రాలు ఇచ్చావు స్తోత్రం తండ్రి అని తృప్తి పడతామంటండి. తృప్తి లేదు అంటే మనిషికి మారు మనసు లేదని అర్థం. ఇదే మీకు కావాలి.
ఇచ్చిన దాన్ని బట్టి మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటే తృప్తి పడుతున్నాం అన్నమాట. ఏది ఇస్తే దానికి ఏం చేస్తున్నాం? తృప్తి పడుతున్నాం. నేను తృప్తి పడతానండి. దేవుడు నాకు అది ఇచ్చాడు. ఆయన ఏది ఇస్తే దానికే నేను తృప్తి పడతాను. ఇవ్వకపోయినా తృప్తి పడతాను, ఇచ్చినా తృప్తి పడతాను. ఇది ఇచ్చేవేటి ప్రభు, అది ఇవ్వాల్సింది అనలేదు ఎప్పుడు. అంటే నాకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలీదా? ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలీదా? తెలుసు. ఇచ్చిన దాంతో మనం ఏం చేయాలండి? తృప్తి పడాలి. తృప్తికి మించింది ఏది లేదండి. తృప్తి లేని మనిషికి మనశ్శాంతి ఉండదు. తెలుసా మీకు? తృప్తి లేకపోతే ఏముండదు? మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైతే తృప్తి లేదో దుష్టుడు ఎంటర్ అయిపోయి మనకి గలిబిలి చేసి పడతాడనమాట. అప్పుడు మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. జరుగుతూనే ఉంటాయి, ప్రార్థన చేస్తూనే ఉంటాం, అవి జరుగుతూనే ఉంటాయి. దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు, ధైర్యపరుస్తూనే ఉంటాడు, మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. మనకేయి రావని అర్థం కాదు. అక్కడ అన్నీ వస్తాయి. అందరికంటే ఎక్కువ వస్తాయి. మనకి వేరే వాళ్ళకంటే ఎక్కువ మనకే వస్తాయి. ఎంత విశ్వాసం మనం కలిగి ఉంటాం, అన్ని పరీక్షలు వస్తాయి మనకి. కానీ మంచి విశ్వాసాలండి. వాళ్ళకేటండి బాబు అన్నీ వస్తాయి, మరి వాళ్ళకే వస్తాయి. నీకెందుకు వస్తాయి? నీకు అసలు విశ్వాసమే లేదు కదా, నీకెందుకు వస్తుంది పరీక్ష? విశ్వాసం ఉంటే వస్తుంది పరీక్ష. విశ్వాసులకే పరీక్షలు వస్తాయి. నీతిలో పరీక్ష వస్తుంది, యథార్థతలో పరీక్ష వస్తుంది, నమ్మకత్వంలో పరీక్ష వస్తుంది, పరిశుద్ధతలో పరీక్ష వస్తుంది. ఈ పరీక్షలన్నీ వస్తాయండి మన జీవితంలో. ఎప్పుడు మన క్లాసులో ఉంటేనే, విద్యాభ్యాసం చేస్తుంటేనే. నాకు ఆయుష్ అని మాత్రం అడిగాడంట. అడిగితే ఆయుష్ నిమ్మని అతడు నన్ను వరం అంటండి. అది ఒక వరంలాగా అడిగాడటండి. ఆయుష్ నిమ్మని ఎలాగ అడిగాడంట? ఒక వరం ఈ తండ్రి అని అడిగినట్టు అడిగాడటండి. ఈ రోజు చూస్తుంటే ఉపవాసాల మీద ఉపవాసాలు ఉండి నాకు అన్ని వరాలు కావాలి ప్రభా, వరాలు ఆ వరాలు ఈ వరాలు ఏం చేసుకుంటారా? వరాలు నేను దాన్ని వాడటం వచ్చా? అది రాదు. చాకీ అని 5 ఏళ్ళ పిల్లోడు అడిగితే మనం ఇస్తామండి చాకుని? ఏం చేస్తాడు 5 ఏళ్ళ పిల్లోడు? ఏం చేస్తాడండి చాకు ఇచ్చుకుని? చెప్పండి, ఏం చేస్తాడు? అది ఎవరో తెలుసా? ఆడవేలు ఆడు పోసుకోవచ్చు, లేకపోతే ఎగవాళ్ళు పొడిసేయచ్చు. తెలియదు. వాడు చిన్నపిల్లాడు. ఆ చాకుతో ఏం చేయాలో వాడికి తెలియదు. మనం ఏం చేస్తాం? ఆ చాకుతో ఫ్రూట్స్ అన్నా కట్ చేస్తాము, లేకపోతే కూరగాయలన్నా కట్ చేసుకుంటాం, ఇలాగేదో కట్ చేస్తాం. మనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు, దేనికి ఉపయోగించాలో మనకు తెలుసు. వాడికి తెలియదు. అలాగే చాలామందికి వరాలు కావాలని ఆశ అన్నమాట. వాళ్ళకున్నాయి వరాలు, వీళ్ళకున్నాయి వరాలు, నాకు కావాలనేసి. నీకు కావాలని ఏడుతున్నావు, బాగానే ఉంది. ఏరా ఇస్తే ఆ వరంతో చచ్చిపోతాను. ఎందుకని? వాడటం రాక. ఆ చాకు వాడటం రాదు, ఆడే చేతులు పోసేసుకుంటాడు. ఆ టీవీలో ఏదైనా చేసాడు అనుకోండి, ఆ పేక ఆడే పోసుకుంటాడు. అవునా కదా? ఆడు పోసుకున్నాడు కదా, ఆడు బతికేశాడు కదా, నేను అలా బతుకుతానేమో అనుకుంటాడు. అది పోసుకుంటే చచ్చిపోతానని తెలియదు ఆ పిల్లోడికి. అందుకే చిన్ని వయసులో ఉన్న పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లిదండ్రులైనా లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పిల్లలు అది లాగేస్తారు, ఇది లాగేస్తారు, జాగ్రత్త 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 అంటారండి. ఏ అందకూడదు పిల్లలకి, ఏ దొరకకూడదు పిల్లలకని ఎంత జాగ్రత్త పడి ఏదో చేస్తారు ఆ పిల్లలు. పనులు రెప్పపాట్లో చేసేస్తారు ఏదో ఒకటి. ఆ రీతిగా ఇక్కడ వరాలని ఉపయోగించడం కూడా రావాలి. వరం అడిగేస్తే సరిపోలేదు. ఒక వరంగా అడిగాడట. ప్రభు నాకు ఆయుష్ అని ఒక వరం అడిగినట్టు అడిగాడటండి. ఎందుకు అంటే వచ్చే తరాలకు కూడా నీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నీ గొప్పతనం గురించి, నీ గొప్ప కార్యాల గురించి తెలియపరచాలని ప్రభు నాకు.
నాకు ఆయుష్ని అయ్యా అని అడిగాడా లేదా? అడిగాడు. 71వ అధ్యాయంలో అనుకుంటా ఉంటారు. అడిగాడు. అడిగితే దేవుడు ఏం చేశాడు? దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. అనుగ్రహించాడా లేదా దేవుడు? అనుగ్రహించాడు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఎంత ఆయుష్నిచ్చాడటండి? దీర్ఘకాలము. అంటే తక్కువ టైం కాదు. దావీదు గురించి రాసేటప్పుడు ఏమని రాశాడు అంటే సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు ఇచ్చేసాడటండి దావీదుకి. చాలా మందికి వృద్ధాప్యం వచ్చేటప్పటికండి మనం చూసేదే వినేదే, తల్లిదండ్రులని పిల్లలు పట్టించుకోవట్లేదు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. లేకపోతే నేనెందుకు చూడాలి, నాకు అవసరం లేదని చెప్పేసి ఇలా చెప్పేస్తున్నారండి. ఆ తల్లి కడుపులో మోసి ఆ బిడ్డని కానీ బాల్యం నుంచి ఎంత పరిచర్య చేస్తుందండి తల్లి బిడ్డలకి. స్త్రీకి అమ్మాయికి ఎప్పుడు నిద్రపోతుందో తెలుసా? వివాహం అయిన దగ్గర నుంచి నిద్రపోతుంది, గర్భం దాల్చిన తర్వాత మొత్తానికే నిద్రపోతుంది. ఎక్కడ నిద్రపోతే బిడ్డ మీద పడిపోతానేమో అని భయం అండి ఆ తల్లికి. చాలా 90% నిద్ర పోగొట్టేసుకుంటున్నాము. ఎవరి కొరకు? ఇప్పుడు అదే తల్లి వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి కొడుకు కూతురు ఏమంటారు? అస్తమాట దగ్గుతూనే ఉంటున్నారు వీళ్ళు, అస్తమాట ఇలాగ అంటున్నారు వీళ్ళు, అస్తమాటలు ఎగుతున్నారు వీళ్ళు. ఇలా అంటున్నారా లేదా? చెప్పండి, అంటున్నారా లేదా? పరిచర్య చేయట్లేదండి ఇప్పుడు తల్లిదండ్రులు. తిని పిల్లలు చేయడానికి ఒప్పుకోవట్లేదు, వాళ్ళ దగ్గర ఉండడానికి ఒప్పుకోవట్లేదు. ఇలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు. కానీ దేవుడు అంట దావీదుకి అలా చేయలేదంట. అతనికి సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు అతనికి ఇచ్చాడటండి. దేవుడిస్తే ఇంకెవరు దాన్ని తీయలేరు. పిల్లలు చూస్తారా చూడరా అనేటువంటిది అది వేరేగా పెడితే దేవుడే పట్టించుకున్నాడు అతని గురించి. దేవుడు పట్టించుకుంటే ఇంక చూడకుండా ఉండేవాళ్ళు ఎవరు? ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసేసాడు ఆయన గురించి. ఆయన మనుషులు రకరకాలుగా ఉంటారు కనుక ఏ టైంలో ఎవరిని పెట్టాలి, ఏ టైంలో ఎవరిని పెట్టాలి, ఏ టైంలో ఎవరిని పెట్టాలని పెట్టేస్తాడండి, సర్దేస్తాడు. తన బిడ్డను మాత్రం తను విడిచిపెట్టుకోడు. దేవుని గురించి ఎంత ప్రేమ అతనిలో ఉందో, ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడో, పని చేశాడో, దేవుడికి ఇవ్వడం అంటే ఎంత ఇష్టపడిపోతున్నాడో, దేవుని గురించి చెప్పడం అంటే ఎంత ఇష్టపడిపోతున్నాడో, దేవుని కొరకు జీవించడం అంటే ఎంత ఇష్టపడిపోతున్నాడో, ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో. దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడా లేదా? అంటే నా హృదయంలో ఉన్నదే దావీదుకు తెలుసు అంటున్నాడు ఆయన. దేవునితో ఎంత దగ్గర సంబంధం ఉంటే అది అర్థమవుతుంది. దేవునికి మనం దగ్గరగా ఉంటే దేవుని యొక్క హృదయం ఏంటో మనకు అర్థమైపోతుంది. రోజు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన హృదయం ఏదో మనకు అర్థమైపోతుంది. ఆయనకి ఏది ఇష్టమో అర్థమైపోతుంది. మరి లేకపోతే కయీను అర్పించిన బలిలాగా కాకుండా హేబేలు ఎందుకు దేవుడికి ఇష్టమైన బలి అర్పించాడు? అతని బలిని అంగీకరించినని ఎందుకు రాయబడింది? మొదట అతని అంగీకారమైన జీవితాన్ని జీవించాడు. మొదట మన జీవితం దేవునికి అంగీకారంగా ఉంటే మనం అర్పించేది కూడా దేవుడికి అంగీకారంగా ఉంటుంది. ఈ రోజు నన్ను చూసి అసూయ పడేంతగా దేవుడు మనుషులు అసూయ పడుతున్నారండి నన్ను చూసి. అంటే అటు చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తేనంట ఎలాగ ఆశీర్వాదిస్తానన్నాడు ఆయన? మనల్ని చూసి అసూయ పడేటట్టు ఆశీర్వాదిస్తాడంటండి. అలాగే ఇలా కాకుండా అసూయ చేత చచ్చెదరని ఉంటుంది. మనల్ని చూసి అసూయపడి వాళ్ళలో ఉన్న జీవం పోతుందంటండి.
అసూయ పట్టం ఎందుకు? ఆడకలాగా ఉండొచ్చు కదా మరి వీళ్ళు ఉండరు. ఆడకలాగా వీళ్ళు ఉండరు, కానీ వాళ్ళ పరిస్థితిని చూస్తే వీళ్ళకి అసూయ వస్తుంది. అసలు ఎంత విచిత్రంగా ఉందో చూసారా? భక్తిహీనులంట నీతి మంత్రి కొరకు అంతా సంపాదించి పెడతారటండి. ఏంటండి వాళ్ళకి, ఏంటండి వాళ్ళకి ఏ లోటు అండి, అదండి ఇదండి. నిజమే, వాళ్ళకి ఏ లోటు లేదు. అయితే మరి నువ్వు ఎదుర్కోవట్లేదు అలాగా, మరి నువ్వు ఉంటూ అలాగా నువ్వెంతసేపు అది కావాలి, ఇది కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, ఈ ఆలోచనతోటే సతమతమైపోతావు జీవితం అంతానే. ఇంకెప్పుడు దేవుని కోసం నువ్వు ఆలోచిస్తావు? దేవుని కోసం ఆలోచించే టైమే ఉంటుందా నీకు? అసలు ఆలోచించము, ఏమీ చేయము. మరి ఎలా వస్తాయి? వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదాలు వీళ్ళకి ఎలా వస్తాయండి? వాళ్ళకి వచ్చే దీవులు వీళ్ళకి ఎలా వస్తాయండి? అసలు ఈ పాయింట్ మాత్రం నాకు భలే నచ్చేసిందండి. ఆశీర్వాదాలు పట్టుకునే ద్రోహం పెట్టండి బాబు, నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. అసలు ప్రభా నువ్వు కూడా ఎలా వచ్చేస్తావా? నువ్వు ఎంత నాకు అసలు చేస్తాను, నేను మాత్రం ఊరుకుంటానేట్టుగా నీకు ఆశీర్వాదాలు పట్టుకొస్తాను చూడని పట్టుకొస్తున్నాడంట ఆయన. అయ్యి బాబు, దేవుడు కూడా ఇంత పోటీ పడిపోతాడా మనతోటి? మనం ఇచ్చేటప్పుడు కంటే ఆయన ఇచ్చేస్తాడటండి, మనం ఇచ్చేటప్పుడు మళ్ళీ ఆయన ఇచ్చేస్తాడటండి. ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా మీకు? పోటాపోటీగా ఉంటుంది అన్నమాట. నేను అలా విత్తుతానండి, మళ్ళీ నాకు కూడా మొదలెడతాను. నేను అలా విత్తుతాను, విత్తనం వేస్తాను, వచ్చేస్తూ ఉంటుంది, పంట వచ్చేస్తూ ఉంటుంది, పంట వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ పంటను చూసి అంత ఏడ్చేస్తున్నారు అండి. దేవుడి స్తోత్రం. మేము చేస్తున్నాం ప్రార్థన, మేము వెళ్తున్నాం మందిరానికి, వెళ్తున్నాం. మరి ఇదేమో ఇక్కడ ఉంటుంది తేడా, ఈ తేడా ఉంటుంది ఇక్కడ. మరి ఇది సరిగ్గా ఉండాలి కదా, ఇది సరిగ్గా లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, నువ్వు మందిరానికి వెళ్తున్నావు మంచిదే, నువ్వు పార్కి వెళ్తున్నావు మంచిదే. ఇక్కడ సరిగ్గా లేకుండా నువ్వు సరి చేతి ఏ ప్రయోజనం? ఏ కయ్యి అర్పించలేదా? మరి అర్పణ అర్పించలేదా? మరి ఎందుకు దేవుడు అంగీకరించలేదు? చెప్పండి, ఎందుకు అంగీకరించలేదు? అతని జీవితము అంగీకారంగా లేదట, అతను అర్పించిన అర్పణ కూడా అంగీకారం అవ్వలేదట దేవుడికి. ఏ మేలు అంగీకారంగా ఉన్నాడట, అతను అర్పించిన అర్పణ కూడా అంగీకారం. దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అండి, ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తామంట, ఆయన ప్రేమించే కొలది ఆయన కోసం ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చేయాలన్న తపన ఉంటుందటండి మనకి. ఆ తపనతో ఏం చేస్తాం మనం? ఆయన్ని సంతోష పెట్టేస్తామంట. నన్ను ఎంత సంతోష పెట్టావు, నిన్ను మాత్రమే సంతోష పెట్టినా అంటే ఆయన పోటీ పడిపోతాడండి మాకు. ఇది భలే ఉంటుందండి, ఒకరికొకరు పోటీగా ఉంటామన్నమాట. ఇలాంటి విషయాల్లో మనం ఎంత చేస్తాం అంతా మళ్ళీ మనకి ఆయన ఎంత ఇస్తాడంటే, నేను చెప్తున్నాను ₹1 ఇచ్చేవాడు ₹9 ఎగస్ట్రా వేస్తాడు ఆయన. ఆయన ₹9 ఎగస్ట్రా వేస్తాడనేమో, నేను ₹1 ఇస్తాను 9 వేస్తాడనేమో, అలాగేమో. ఆయన ఎంతగా మేము ఇష్టపడ్డామో, ఎంతగా మా హృదయాల్లో స్థానం ఇచ్చామో అంత ఘనపరచాలనే ఒక ఆశ ఉంటుంది, ఒక తృష్ణ ఉంటుంది. దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించేస్తుందంటాడు. ఆ రకంగా ఉంటుందండి హృదయంలోని. అది ఆరిపోదు, మా హృదయాల్లో ఆరిపోదండి. మనుషులున్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, ఆ లోపల ఉన్న ఆశ మమ్మల్ని ఏం చేస్తుంది? భక్షించేస్తుంది అన్నమాట అండి. అది పోదు. నీ సాతాను నీలేసి ఆరిపోతాం అనుకుంటాడు పాపం. కొన్ని పరిస్థితులు కల్పించేసి నీరు కాయిపోయేలా చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆడెంత మా మీద ఫోర్స్గా వచ్చాడో అంతకంటే ఫోర్స్గా వెళ్ళి పడతామన్నమాట. పడతాం. అప్పుడు నువ్వా నేనా అని తెలుసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది ఒక రకమైన యుద్ధం. ఆశీర్వాదాల విషయంలో ఆ పోటీ ఉంటే, యుద్ధం విషయంలో ఈ పోటీ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి దేవుడితో మనకు ఉంటే, చాలా బాగుంటుందండి. తర్వాత అంటాడు, సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి అన్నాడు. సదాకాలము నిలిచే దీర్ఘాయువుతో దీవించేసాడటండి. ఇక మళ్ళీ నన్ను ఏంటది నాకు ఆయుసి అని అడగనివ్వలేదట దేవుడు.
నీకు ఎంత ఆశ ఉందో అంత నేను తీరుతున్నాను రా బాబు, నీకు దీర్ఘాయుష్ని ఇచ్చేసాను, నీ ఇష్టం, ఎంత ప్రాక్టీస్తావు ప్రాక్టించుకో అనేసి ఏం చేశాడు ఆయన? దీర్ఘాయువు అతని కోసం అడగలేదు, దేవుడి కోసం అడిగాడు. ఎవరి కోసం అడిగాడు? దేవుడి కోసం అడిగాడు అన్నమాట. ఎప్పుడిస్తాడా ఉంటాడా ఆయన? నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను. మన రక్షణ వలన దేవునికి ఏమొస్తుందంటండి? మహిమ రావాలి. నిన్ను నన్ను రక్షించాడంటే, రక్షణ పొందుకున్నామంటే ఏమి రావాలి దేవుడికి? తండ్రి నన్ను బట్టి నీ నామానికి మహిమ రావాలి. అట్టి రీతిగా నేను జీవించాలయ్యా, అట్టి రీతిగా నేను జీవించాలని ఒక పౌరుషం ఉండాలి మనిషికి, ఒక రోషం ఉండాలి మనలో. అప్పుడే పని చేయగలుగుతామండి. పట్టుదల లేకుండా, రోషం లేకుండా పని చేయలేరు. ఈ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగేను, గౌరవ ప్రభావములన్నీ అతనికి ధరింపజేసి ఉన్నాను. ఆయన ఇచ్చిన రక్షణ వలన ఆ మనిషికి ఏమొచ్చిందంట? మహిమ వచ్చిందంటండి. అంత మాత్రమే కాదు, గౌరవం వచ్చిందంటండి. గౌరవము ప్రభావం వలన నీవు అతనికి ధరింపజేసేసావు. గౌరవము ప్రభావము అనేటువంటిది నీవు అతనికి ధరింపజేసావు అంటే, ఈ గౌరవ ప్రభావం అనేటువంటిది ఎలాగ ఇతను ధరించుకున్నాడని మనం అనుకోవాలి. ఇప్పుడు చెప్పండి. వస్త్రాలను ధరించుకుంటాం మనం. వస్త్రాలు ధరించుకున్నంత సునాయాసంగా గౌరవాన్ని ఇచ్చాడంట, ప్రభావాన్ని ఇచ్చాడటండి. ఆయన ప్రభావాన్ని వస్త్రములాగా ధరించాడని ఉంటుందండి 93వ కీర్తనలో. అదే రీతిగా ఈయనకి కూడా ఏం చేశాడట? ఆయన గౌరవము ప్రభావం అనేటువంటిది ఆయనకి ధరింపజేసేసాడటండి. ధరింపజేశాడు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు. అప్పుడప్పుడు ఆశీర్వాదాలు కాదటండి, నిత్యము ఆశీర్వాదం పొందేటట్టుగా కారకుడిగా చేసేసాడటండి దేవుడు అతన్ని. నీ సన్నిధిని సంతోషముతో అతని నొల్లంసింపజేసి ఉన్నావు. నీ సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడు? సంపూర్ణ సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు అంటాడు. సంతోషముతో ఉల్లాసముతో అతను ఏం చేస్తున్నాడట? ప్రతి దినం ఏం చేస్తున్నాడు ఆయన? ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు కాదట, ప్రతి దినం అని చెప్పాడు. ఎప్పుడు? ప్రతి దినము ఆశీర్వాదాలు రావడమేనంటాడు. నిత్యం ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయంట. ఎంత గొప్ప స్థానాన్ని అతను కోరుకున్నాడో మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకు అంత స్థానానికి అతను వెళ్ళాడు అంటే, అతని లోకంలో ఏది కోరుకోలేదండి. అతని లోకంలో ఏది కోరుకోలేదు. ఎవరు కోరుకున్నాడు? దేవుడు మాత్రమే కోరుకున్నాడు. తన హృదయంలో స్థానం ఇచ్చాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అతను ఏం చేశాడు? చేస్తున్నాడు. దేవుడిని ప్రేమించాడు, దేవుని ఆజ్ఞలను ప్రేమించాడు. ఆ ఆజ్ఞలందు అధికంగా కూడా ఆయన ఆనందించాడంట. జనులు దేవుని మందిరానికి వెళ్తున్నామని చెప్పినప్పుడంట ఆయన ఎంతో సంతోషపడిపోయాడంట. మందిరానికి వెళ్తున్నారా? వెళ్ళండి 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 అని చాలా సంతోషపడిపోయాడంట. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరు చదువుతారా వెళ్ళి వాళ్ళు కూడా ఈ ఆట మానేచ్చు కదా, ఎందుకు ఈ రోజు అన్న అవసరమా, తర్వాత ఎందుకండి వచ్చి వాళ్ళు ఎందుకండి, ఆదివారం ఎందుకండి, లేకపోతే శుక్రవారం ఎందుకండి, శనివారం ఎందుకండి, ఇలా వాయిదాలు వేస్తారన్నమాట. మావారు అని వారు అప్పుడప్పుడు అని నేను వెళ్ళే మందిరంలో ప్రతిరోజు ప్రార్థన పెడితే బాడు, ఒక గంట 2 గంటలే పెడితే బాడు, దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేయదు అని నా మనసులో అనిపించిందండి. నా మనసులో అనిపించేటప్పుడు ఆదివారం నాడు పాస్టర్ గారు ఆ మాట చెప్తున్నాడు. చూసారా, ఇప్పుడు నా ఆశని దేవుడు తీర్చాడా లేదా? ఏమడిగాను నేను? ఎందుకనే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఆశపడ్డాను. ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంట్లోనే కాదు మందిరంలో కూడా చేయాలని నాకు ఆశ వచ్చేసింది. ఆశ వచ్చేసి ఇలా పెడితే బాగుండు ప్రభువా,
ప్రతిరోజు 1 గంట 2 గంటలు పెడితే వాళ్ళు ఆయన ఆశపడేటాడు కాదు అన్నాడు మాస్టర్ గారు. నాకు ఇలా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం ఏంటి? తన బిడ్డలు ఆశపడింది జరిగిస్తాడండి ఆయన. రోజు 1 గంట 2 గంటలు వచ్చి స్త్రీలు ఖాళీగా ఉన్నవాళ్ళు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. చెయ్యండి అని చెప్పేటప్పటికి వెళ్ళడం ప్రారంభించాను. అప్పటికి పిల్లలు బయట చదువుకుంటున్నారండి. పాప వాళ్ళిద్దరు ఒక చోట, బాబు ఒక చోట చదువుతున్నాడు. ఈయన నేనే ఉన్నాం. ఈయన క్యాంప్కి వెళ్ళినప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చింది. ఊళ్ళో ఉంటే ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చింది. భోజనానికి వచ్చేసి భోజనం చేసేసి పడుకునే అలవాటు ఉన్నాయి. ఆ అలవాటు ఉండేటప్పటికి నేను 1 గంట 2 ఆ టైంలో వెళ్ళేవాళ్ళం అన్నమాట ప్రార్థనకి. ప్రతిరోజు 2ంటికి అనుకుంటాను. 2ంటికి వెళ్ళి 3, 4 గంటలకి వచ్చేవాళ్ళు. వస్తే అలాగ నాతో పాటు ఒక 2 ముగ్గురు రావడం ప్రారంభించారు. చివరికి ఆ 2 ముగ్గురు మానేశారు. నేను మాత్రం కంటిన్యూ అయిపోయాను. ఇక మా వారిలో దూరేశాడు. ఎవరో రోజు వెళ్ళాలా ప్రార్థనకి అన్నా, వెళ్ళాలి అన్నా. రోజు ఎందుకు ఈరోజు మానే అన్నా. ఏమో మానేసి ఏం చేయనన్నా అంటే నేను ఉన్నాను కదా ఇంటి దగ్గర. మీరుంటే ప్రార్థన మానే అనుకుంటే ఆయన ఉంటే నేను ప్రార్థన మానేయాలంట. మరి ఆయన క్యాంప్ వెళ్ళిపోయినాక మరి నేను ఒక్కదాన్ని ఉంటాను కదా. మరి నా పరిస్థితి ఏంటి? అసలు ఆ ప్రార్థన పెట్టాలని అనుకున్నది నేనే. దేవుడు నా ఆశను తీర్చాడు. నేనే ఇంట్లో కూర్చుంటాను. నేను ఇంట్లో కూర్చొని నేను వెళ్తాను. ఎందుకంటే ఆయన చేయాల్సినవన్నీ చేస్తాను నేను. నా పనేం లేదు. ఆయన హాయిగా నిద్రవుతారు. నేను కూర్చోవాలన్నమాట. ఖాళీగా కూర్చోవాలి. నేను ఎందుకు ఖాళీగా కూర్చోవాలి? నా దేవుడిని నేను ప్రార్థించుకోవద్దా? ఆయన మందిరానికి వెళ్ళి ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తున్నాను అంటే అక్కడ జరిగిన కార్యాలు ఏంటి అంటే ఆ మందిరంలో తెస్టేసి కూర్చున్న ఒక పెద్ద దురాత్మని అలవట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ పాస్టర్ గారికి ఎప్పటి నుంచో అభిషేకం చేద్దాం అంటున్నారంట. ఆయన పైన ఉన్న పాస్టర్ చేయలేదు. అప్పుడు చేశారన్నమాట. వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్లో ఇంటికి అంతకుముందే దేవుడు నాకు చూపించారు. ఆయన అభిషేకం జరుగుతుందమ్మా ఇతనికని చూపించాడు దేవుడు. అయితే అభిషేకం ఈసారి ఇచ్చేస్తారనమాట అని పాస్టర్ గారు ఈసారి మీకు అభిషేకం ఇచ్చేస్తాడండి దేవుడు, ఇచ్చేస్తారండి వాళ్ళు మీకు అన్నాను. ఇస్తే మంచిదే శారా గారు ఎప్పటి నుంచో ఇస్తామంటున్నారండి, ఇవ్వట్లేదండి అన్నాను. ఈసారి ఇస్తారు చూడండి పాస్టర్ గారు, మీకు అభిషేకం జరిగినట్టు ప్రభు చూపించారు నాకు అన్నాను. అదే రీతిగా అభిషేకం ఇచ్చారన్నమాట. అది కూడా చివరి వరకు ఇవ్వమా మానమా అని చాలా జరిగినాయి అన్నమాట. జరిగేసరికి కొంతమందికి ఏంటంటే అతనికి మాత్రమే ఇవ్వడం ఏంటి అభిషేకం? మేము మాత్రం సేవకులు కదా, మేము మాత్రం లేమా, అది ఇది అనుకుంటే రాజకీయాలు వచ్చేస్తాయి. అలాగ పడుతున్నారు. కానీ దేవుడు నాకు ఏం చూపించాడు? వీరికి ఇస్తారు అని చూపించాడు. ఎన్ని పడ్డా కానీ ఇతనికి మాత్రం ఇస్తారని నేను విశ్వాసం ఉంచాను. అలాగే ఇచ్చారండి. కొన్ని దైవ కార్యాలు జరగాలన్నా మనం ఏం చేయాలి? పట్టుదలగా మన సేవకుల కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి. ఇంటి దగ్గర చెయ్యాలి, మందిరానికి వచ్చి కూడా చెయ్యాలి. ఆ విజయాలు మనం చూస్తామన్నమాట. ఆ విజయాలు మనము చూస్తాం. సరే ఇదిగో వచ్చే వారంలో సెకండ్ సాటర్డే కదా, ఎంత ముందు వచ్చి చేస్తారో చూస్తాను ఈసారి. సరే ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దావీదుని దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు, దీర్ఘాయుస్తో అతన్ని దీవించాడు, రక్షణ ఇచ్చి మహిమపరిచాడు. ప్రభావంతో మహిమతో ఆయన ధరింపజేశాడు. ఎంతగానో అతని జీవితంలో కార్యం చేశాడు. కారణం ఏంటంటారు? అతని దేవుడు ఎంతగా దేవుడిని సంతోషపెట్టాలనుకున్నాడో, మహిమపరచాలనుకున్నాడో, ఎంతగా ఆరాధించాడో, ఎంతగా గణపరిచాడో.
దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. నిన్ను గురించి ఆ సాక్ష్యం దేవుడు ఇవ్వగలరా? నా హృదయానుసారమైన బిడ్డని మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? ఆయనకి ఇష్టకరంగా మనం జీవిస్తున్నామా? మనల్ని బట్టి ఆయన సంతోషపడుతున్నాడా? ఆశీర్వాదాలు పట్టుకుని ఆయన్ని ఎదుర్కోవడానికి వచ్చాను అంటున్నాడు ఆయన. మన దగ్గరికి వస్తున్నాడు ఆయన. ఆశీర్వాదాలు పట్టుకుని వస్తున్నాడా? ఆశీర్వాదాల కోసం మనమే పరుగులు పెడుతున్నామా? ఏ స్థితిలో ఉన్నారు ఆలోచించండి. స్తోత్రం నాయన, స్తోత్రం తల్లి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తల్లి. అయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా దావీదు గారిని మా ముందు పెట్టావు తండ్రి నాయన. ఆయన ఏ రీతిగా నాయన ప్రభా నిన్ను సంతోషపెట్టాడో, ఆనందపరిచాడో, ఏ రీతిగా ప్రభా నా తండ్రి నీ కొరకు ఆయన దృష్టిపడి ఉన్నాడో ప్రభా, నీ గురించి చెప్పాలని ఆశలో ఉన్నాడో తండ్రి. వచ్చే తరాలకే నిన్ను గురించి నీ గొప్ప కార్యాలు చెప్పాలనున్నాయా? నాకు దీర్ఘాయుస్తో దీవించు నాయన. దీర్ఘాయుస్ నీటంటే అంటే అతను ఒక వరముగా దేవుడు అతను అనుగ్రహించినట్టుగా వాక్యం చెప్తూ ఉంది. నువ్వు దేని కొరకు అడుగుతున్నావు? ఆయుస్సు నెమ్మని. ఎవరి కొరకు ఆయుస్సు నెమ్మని అడుగుతున్నావు? దేవుని కొరకు అడుగుతున్నావా? దేవునికి ఏదైనా ఒక ఉపయోగకరమైన పని చేయాలని ఆశపడుతున్నావా? ఆ ఆశ నీలో ఉందా? ఆయనలో ఉన్న ఆశను బట్టి, ఆయనలో ఉన్న తృష్ణను బట్టి ఆయనకి ఏ లోటు లేకుండా చేశాడు దేవుడు. ఆయన దేన్ని వెతుక్కోలేదు, భూ సంబంధించిన వాటిని వెతుక్కోలేదు ఆయన. అవే వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చినాయి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వేది ఆశపడుతున్నావు అది నీకు దొరకాలి అంటే దేవుడు నువ్వు సంతోషపెట్టే బిడ్డగా ఉండాలి. నిన్ను బట్టి ఆయన ఆనందించాలి, సంతోషించాలి, పరవశమైపోవాలి. నువ్వేది కోరుకుంటున్నావు? నువ్వు సంబంధించిన వాటి మీద మనసు పెట్టుకుంటున్నావా? అవే కోరుకుంటున్నావా? అయితే నువ్వు ఆయన సంతోషపెట్టలేదు. లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా నువ్వు కోరుకోవద్దని చెప్తున్నాడు, ఆశపడవద్దని చెప్తున్నాడు. ఏముంది లోకంలో? శరీరాశ, నేత్రాశ, దేవుడు ఇంతే కదా ఉన్నాయి. అవి తల్లి వల్ల పుట్టిన కాదు అని చెప్పేస్తున్నాడు అక్కడ. చెప్పినా కూడా అదే కోరుకుంటూ ఉంటున్నారు అనేక మంది. నువ్వు కూడా అలా ఉంటావా? అనేక మంది ఉంటావా? లేక నువ్వు సెపరేట్ అవుతావా? దావీదు లాగా నువ్వు సెపరేట్ అవుతావా? నా తండ్రిని నేను మహిమపరచాలి, నా తండ్రిని కనపరచాలి, నా తండ్రిని నేను ఆనందింప చేయాలి, సంతోషపరచాలి. ఆయనతో ప్రతి దినం నేను సహవాసం చేయాలి. ఆయనే నేను, నేనే ఆయనలాగా మేము బ్రతకాలి. ఒక మానవుడితో స్నేహం చేయలేదు దావీదు, దేవుడితో స్నేహం పెట్టుకున్నాడు. ఒక మానవుడు కోరుకోలేదు ఆయన, దేవుడు కోరుకున్నాడు ఆయన. తన హృదయంలో స్థానం ఇచ్చాడు ఆయన. ప్రతి దినము కూడా అందరికంటే ముందు నేను ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఎప్పుడైనా నీకు అనిపించిందా? అందరికంటే నేను ముందు ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నావా? ఇప్పుడు కోరుకు. అందరికంటే నేను ముందు ఉండాలి, అందరికంటే నేను ముందు ఉండాలి. మందిరానికి రావడంలో, పాటలు పాడటంలో, ఆరాధన చేయడంలో, ప్రార్థించడంలో, కాలు అర్పించడంలో, అన్నిటిలో కూడా నువ్వు ముందుండాలని కోరుకుంటే దేవుడు కూడా మనకి ఇచ్చే వాటిలో ముందుంటాడు. ఆయన మన దగ్గర తీసుకునే దేవుడు కాదు, మనకిచ్చే దేవుడు అయి ఉన్నాడు. మనం ఇచ్చేది కొంచెమే కానీ ఆయన ఇచ్చేది అధికంగా ఇస్తాడు ఆయన. ఆయన హస్తము గొప్ప హస్తం ఆయన. ఆయన హస్తము కుర్చగా లేదంటున్నాడు. రక్షింపక నేల వెళ్ళినట్లు ఆయన హస్తము కుర్చగా లేదని చెప్తున్నాడు. మీరు నేల వెళ్ళినట్లు ఆయన చెవులు మందంగా లేవంటున్నాడు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో ఆయన వినపడుతుంది. నీ హృదయం ఏమనుకుంటున్నావో ఆయన వింటున్నాడు.
అన్నీ తెలుసు. అయితే ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? నీ కోరిక ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ ప్రతిష్ట ఏంటి? ఆలోచించు. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. నీ రాకడ మాకు సమీపం అవుతూ ఉంది నాయన. ప్రభువా, నీ కొరకు మేము చేయగలిగిన ప్రతి పనిని కూడా మా శక్తి లోపం లేకుండా చేయడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యాలు జరిగించండి. పరిశుద్ధుడైన తండ్రి, పరమంలో దేవా, మీకే స్తోత్రాలు చెల్లించండి. అయ్యా, ఇదిగో తండ్రి, నిన్నటి దినాలు నాయన మరి ఆహ్వానం పలకడానికి వచ్చారయ్యా నీ సేవకులు. వాళ్ళ రావడం కానీ నువ్వే పంపించావయ్యా. అయ్యా, మరి నీ పేరెంట్ నేను బయలుదేరాలనుకుంటున్నాను తండ్రి నాయన. నన్ను అభిషేకించి వాడుకో తండ్రి. గతంలో కంటే అత్యధికంగా మీరు వాడుకుంటారని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానన్నావు తండ్రి. అత్యధికంగా నువ్వు వాడుకుంటావని నేను నమ్ముతున్నాను. అనేకమైన ఆటలని తట్టుకు తిరగాలని తిరుగుతాయని నమ్ముతున్నాను ప్రభు. అంటే నీకు స్తోత్రం. నువ్వు ఆకర్షిస్తే అనేక మంది తిరుగుతారయ్యా. మీరు ఆకర్షించండి నాయన. గతంలో ఎప్పుడు ఈ రీతిగా జరగలేదు. ఈ సంవత్సరం చాలా గొప్పగా జరిగినాయి అని, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని, అనేక మంది రక్షణలోకి వచ్చారని ఈ బిడ్డలందరూ కూడా తెలుసుకోగలగాలి. మీరు అడుగు పెట్టాలి నాయన, నీ కార్యాలు జరగాలని. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యం చేయండి నాయన. దయగా తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజా రక్షక, మీకే స్తుతులు, వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ దివ్య వాక్యం అందరం హృదయాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయండి. దావీదు వలె మేమందరం కూడా ప్రభావం అయ్యా, నీకు సంతోషపెట్టే స్థితి మేము కలిగి ఉండాలని, నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ప్రభా మీకే స్తోత్రాలు. దావీదు ఎంతగా ఆరాటపడ్డాడో అంతకంటే ఎక్కువ ఆరాటం మేము కలిగి ఉండడానికి, పోరాటం చేయడానికి సహాయం చేయండి. ఈ బిడ్డలు ఏదైతే ప్రార్థించారో ఆయన ప్రభా, వారు ఏదైతే అడుగుతున్నారో, ప్రార్థిస్తున్నారో తండ్రి, మీ చిత్తమైతే జరిగించున్నాను. సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా వినే బిడ్డలు కూడా నేను నాయన నీకు మహిమకరమైన జీవితాలు జీవించడానికి, నేను ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అయ్యా నీ కొరకు పనిచేయడానికి సహాయం దయచేయండి. యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం. వారికి కర్తరి నాశనం ప్రవేశనాన్ని పరిచయగలుగుతాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క